చేసుకుందాం. ప్రార్థన ద్వారా కొడుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికి కూడా ఆదివారం పునరుద్ధరణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా కొడుకును ప్రారంభించుకుందాం. ముందుగా కొన్ని ప్రార్థన అవసరాల కొరకు అందరూ ప్రార్థించండి. బలహీనంగా ఉన్నవారి కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతని అనుగ్రహించేలాగా, అలాగే పనులు లేని వారి కొరకు, అలాగే ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నవారి కొరకు అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఐడి రెన్యువల్లో ఉన్నవారు అనేకులు ఉన్నారు, వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అలాగే ఇండియా వెళ్ళాలని ఆశపడుతున్న వారి కొరకు మార్గాలు సరళమయ్యేలాగా, మరి టికెట్ రేట్లు చాలా అధికంగా ఉన్నాయి. అన్ని విషయాల్లో వారికి కూడా ప్రభు సహాయం చేయలాగా, వచ్చే వారికి కూడా ప్రయాణం అంతట్లో తోడుగా ఉండేలాగా అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎటువంటి యుద్ధ వాతావరణం లేకుండా అంతా కూడా ముగిసిపోయి సమాధానంతో అందరూ కూడా చక్కగా ఉండేలాగా అందరం కూడా అన్ని దేశాల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే చాలామంది పిల్లలు ఎగ్జామ్లు రాస్తున్నారు, మంచి మార్కులు సాధించారు. అందుని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాం. ఇంకా 10th రిజల్ట్స్ రావాల్సి ఉంది. మరి అందులో కూడా అనేక మంది పిల్లలు చక్కని మార్కులు తెచ్చుకునేలాగా వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఇంకా మార్గ మధ్యలో అనేకులు ఉన్నారు, వారు కూడా సకాలంలో వచ్చినట్లు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వసృష్టికి కారణభూతుడైన దేవా, నీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఇదిగో ఈ ఆదివార దినంలో మరొకసారి నీ సన్నిధానంలో కూడి ప్రభువా నేను నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, కొడుకుని ప్రారంభించి నీ అస్తలకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగుండండి. నీ కృపలో, నీ అధ్యక్షతలో కొడుకు జరగటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభు, ఇంకా మార్గ మధ్యలో అనేకులు ఉన్నారు, వారు కూడా సకాలంలో రావడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభు, నేను అనేక ప్రార్థన అవసరాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నేను మీరు సహాయం దయచేయండి. ఇదిగో ఇండియా వెళ్ళాలనుకున్నవారు, రావాలనుకున్న వాళ్ళు, నేను ఇదిగో టికెట్లు అధికంగా ఉండి ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేను అన్ని విషయాల్లో మీ కృప చూపండి. ఇదిగో ప్రభు, బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి ప్రభు, ఎగ్జామ్ రాసిన బిడ్డలు, నేను ఇంటర్లో మంచి మార్కులు వచ్చాయి. ఇదిగో 10th రిజల్ట్స్ కూడా రావాల్సి ఉంది ప్రభు, అవి కూడా చక్కగా రావడానికి, మంచి మార్కులు ప్రతి ఒక్కరు సాధించడానికి నేను మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు, కొడుక నేను ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగుండండి. ఈ సమయంలో ప్రభు, నాయన ప్రభు, నీ కుమారుడు వచ్చి పాటలు పాడుచూ ఉండగా నేను ఇదిగో యవనస్తులు, నాయన ప్రభు, బలవంతం చేతిలో బాణం వంటి వారిని వాక్యం సెలవిస్తోంది ప్రభు. ఆ విధంగా బలంగా నీ పనిలో యవనస్తులందరూ కూడా దూసుకుని వెళ్ళటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో ఆత్మతో ప్రతి యవనస్తులు నింపబడాలి. ఇదిగో నీ పనిలో ప్రభు నడుము బిగించి ఇంకా అద్భుత రీతిగా ప్రభు నీ పని చేసే కృపను ప్రతి యవనస్తులకి మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంకా తండ్రి ప్రభు, నైనా సంఘంలోని బిడ్డలందరినీ మీరు దీవించండి. ఇదిగో కీర్తన భాగం చదివిన వారిలో, ప్రార్థిస్తున్న వారిలో, వాక్యం చెప్తున్న వారిలో, ఇదిగో నైనా ప్రభు, నేను అన్ని విషయాల్లో మీరు సహాయం చేసి ఆత్మతో నింపు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది ఇంకెవరైనా మర్చుంటే ప్రభు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ట్రాన్స్పోర్ట్ ఇచ్చారో ప్రభు, వారినైనా ప్రతి వాహనాన్ని మీరు దీవించండి. వారికి చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నానికి స్తోత్రాలు. ఇంకా సౌండ్ సిస్టంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను క్రమంగా పనిచేయడానికి మీరు సహాయం దయచేయండి. ఇది కూడుక క్రమంగాను, మర్యాదకరంగాను, దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను జరిగించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని మరొకసారి సంఘంలోని ప్రతి ఒక్క బిడ్డను, కుటుంబాన్ని మీరు దీవించి, మీరు ఆశీర్వదించి నీ కృపలో ఫలింప చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఈ సమయంలో మరి అనిల్ బాబుకి సమయాన్ని ఇస్తూ ఉన్నాను. చెప్దామా? హల్లెలూయా. ఈ సమయంలో పాటలు పాడుకుని దేవుని ఆరాధిద్దాం.
క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా గట్టిగా చప్పులు కొడుతూ ఆయన ఆరాధిద్దాం. ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈలులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నాతో కలిసి చెప్తాం. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈలులే లెక్కకు మించిన దీవెనలైనవి అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను నీ వాక్యమే మకరందమై బలపరచను నన్ను నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే నీ వాక్యమే మకరందమై బలపరచను నన్ను నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా చప్పలు కొడతాం. నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే
పరిమళింపచేసి సాక్షిగా నిలిపావు. నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపావు. కలత చెందక నడిపినది నీ దివ్య దర్శనం. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలత చెందక నడిపినది నీ దివ్య దర్శనం. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీ. మరొకసారి ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే. కృపాక్షేమము శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు దయచేయువాడు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. హల్లెలూయా. ఈ సమయంలో మరొక పాట పాడుకుని దేవుని ఆరాధిద్దాం. అందరూ నాతో కలిసి స్వరం ఎత్తి పాడుతూ చప్పలు కొడదాం. హల్లెలూయా. ఉద్యోగంగా చప్పలు కొడదాం. తక్కువ మంది ఉన్నా కానీ గట్టిగా ఆరాధించేద్దాం. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా. అని చెప్తాం. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.
చప్పులు కొడుతూ ఆయన ఆరాధిద్దాం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. చెప్తాం. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. గట్టిగా చప్పులు కొడతాం. ఒంటరి పోను నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు బట్టి. మరొక చెప్తాం. ఒంటరి పోను నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. చెప్తాం. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. మరొకసారి. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ. అందుకే చెప్తాం. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. మరొక. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. సరే. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా,
వెంటే నడిచొస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము మరొకసారి విశ్వానికే కర్త నీవే నా గమ్యము నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా అందుకే చెప్తాం నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా మరొకసారి నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు స్తుతి పాటలు పాడుకున్నాం. ఈ సమయంలో కీర్తన భాగం చదువుకుందాం. అందరు లేచి నిలబడినట్లయితే 14వ దావీదు కీర్తన తమ్ముడు రమేష్ వచ్చి చదవలసిందిగా కోరుచు ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలో 14వ అధ్యాయం చదువుకుందామండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవాడు అక్కడనూ లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారెవరనూ లేరు, ఒకడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగినట్లు నా ప్రజలను మృంగుచు పాపం చేయువారందరికీ తెలివి లేదా? పాపం చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమునున్నాడు. బాధపడి వారి ఆలోచనను మీరు తృణీకరించెదరు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. చిన్న వాక్యం దేవుడు దించును గాక. ఆమేన్. హల్లెలూయా. కీర్తన భాగం చదివిన తమ్ముడికి ప్రత్యేకమైన వందనాలు. చదవన్న కీర్తన ఒక మాట జ్ఞాపకం చేసుకుని మరి ఆరాధన చేసుకుందాము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయముల్లో అనుకుందరు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదరు. మేలు చేయవాడు ఒక్కడనూ లేడు. వివేకము కలిగి కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించును. హల్లెలూయా.
దేవుడు లేనని బుద్ధిహీనులు అనేక మంది అనుకుంటూ ఉన్నారు. అయితే ప్రభు అంట ఆకాశం నుండి నరులను చూసి పరిశీలించినని వాక్యం సెలవిస్తూ ఉంది. మేలు చేయవారు ఒక్కరు కూడా ఈ లోకంలో లేరు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం చూసినట్లయితే మేలు చేసేవారు చాలా తక్కువగా ఉన్నారు, కానీ కీడు చేసేవారే అనేకులుగా కనిపిస్తూ ఉన్నారు. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా ప్రతిరోజు ప్రతినిత్యం అంట ఆకాశం నుండి చూసి నరుల్ని పరిశీలిస్తూ ఉన్నాడంట. వారి హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఆయనకి తెలుసు గనుక మనం ఆయన యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. ఎందుకంటే దేవుడు లేడని బుద్ధిహీనులు అనేక మంది హృదయంలో అనుకుంటూ ఉన్నారు, అనేకమైనటువంటి చెడ్డ కార్యాలు చేస్తూ ఉన్నారు. కనుక ఆ కార్యాలు, ఆ జాబితాలో మనం ఉండకున్నట్లు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ప్రతినిత్యము మనల్ని చూస్తూ ఉన్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు అని భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసంతో నమ్మకంతో జీవించదముగాక. ఆమేన్. ఈ సమయంలో మరి అనిల్ బాబుకే సోనని ఆరాధన చేసుకుందాం. అందరు నిలబడినట్లయితే లేసి ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. ఈ సమయంలో ఆరాధన చేసుకుని దేవుని మహిమపరుద్దాం. అందరూ చప్పులు కొడుతూ ఆయన ఆరాధిద్దాం. చప్పులు కొడుతా అందరూ. నేనెందుగని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నేనెందుగని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఆహ నా ధన్యత, ఓ నా దాస్యము, గట్టిగా చప్పుడు కొట్టు ఉద్యోగంగా ఆయన ఆరాధిద్దాం. మనం ఆయన సొత్తుగా మారిపోదాం. హల్లెలూయా. హల్లెలూయా. పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ
సన్నిధిలోనే పొందుకోరి నీ స్నేహితుడానై నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయను నీ సన్నిధిలోనే పొందుకోరి నీ స్నేహితుడానై అందరూ చెప్తాం ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును మరొకసారి ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును వివరింతును నేనెందుగని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా శ్రమలలో పాలుందుటయేనా దర్శనమాయనే నా తనువలోన శ్రమలు సహించి నీ వారసుడానై మరొకసారి నీ శ్రమలలో పాలుందుటయేనా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానై ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును నేందుగని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా
నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుగని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును మరొక చెప్తాం ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నాలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందినా ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుగని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము
చే కడగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతునో ఏమని వివరింతునో నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతునో ఏమని వివరింతునో నీలో నీ ఉండుటే నన్ను నీ ఉండుటే ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకంతో నీ పరిపూర్ణత చెందుతా నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందుతా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతునో ఏమని వివరింతునో నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతునో ఏమని వివరింతునో నిన్నుగని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును దేవానికి స్తోత్రములు నాయన. గడిచిన కాలం అంతా మీరు ఎంతగానో కాచి కాపాడిన దేవుడు ప్రభువానికి స్తోత్రములు. ఈ సాయంకాల సమయంలో ప్రభువా మీ కృపా వాత్సల్యంతో నింపండి నాయన, నీ వెలుగుతో నింపండి నాయన. నీ కృపను ఎంత వివరించినా నీ కృపతో నాయన మమ్మల్ని నింపండి ప్రభు. ఏ అర్హత లేని మా జీవితాల్లో మీరిచ్చిన కృపకై స్తోత్రాలు నాయన. యేసయ్యా ఈ కొడుకులో నాయన ప్రతి బిడ్డని మీరు దర్శించండి నాయన, నీ ఆత్మ వెలుగుతో నింపండి నాయన. బలహీనులై ఉండగా మీరు బలపరచండి నాయన. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. నీ కృప లేకపోతే ఎవరు జీవించలేరు నాయన. నీ వెలుగుతో నింపండి నాయన. చీకటిగా ఉన్న ప్రతి ద్వారములు తెరవబడునుగా కానీ ప్రార్థన. యేసయ్యా నీకు స్తోత్రములు. రానున్న రోజుల్లో పరిచర్ని మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. నీ ఆత్మాభిషేకం ప్రతి బిడ్డ పైన కుమ్మరించండి నాయన. నీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తుండగా స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గడిచిన కాలం అంతా ప్రభు ఎంతగానో మనల్ని కాచి కాపాడిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆదివారం దేవుడు కృపను బట్టి మనం అందరం ఇలా కూడుకున్నామంటే దేవుని కృప. కూడుకుని మనం ముందుకు తీసుకెళ్దాం. ఎవరైనా సాక్ష్యాలు ఉంటే సాక్ష్యాలు చెప్పవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. లేని ఎడల మనం ఒక పాట పాడిన తర్వాత వాక్యానికి సమయం ఇవ్వబడుతుంది. ఎవరైనా సాక్ష్యాలు పంచుకోవాల్సి ఉంటే రావాలి. ఎవరైనా పర్వాలేదు. ఎవరు లేకపోతే మరి పురుషుల్లో నుంచి అయినా స్త్రీల్లో నుంచి అయినా ఎవరైనా పాట పాడే అవకాశం ఉంది.
రావాలి, పాట పాడతారు. అది కూడా లేకపోతే ఇంకా వాక్యానికి సమయం ఇచ్చేస్తా. హల్లెలూయా. ఎవరు ఉన్నారండి పాట పాడేవారు? లేరు. ప్రార్థన చేసుకుని మనం ముందుకు తీసుకెళ్దాం. కూడుకునే సమయాన్ని మనం వ్యర్థపరచొద్దు. ఈ సమయంలో లీలమ్మగారు వచ్చి చిన్న ప్రార్థన చేసిన తర్వాత వాక్యానికి ఇద్దరు స్త్రీలు వచ్చి ప్రార్థన చేయాలి. ఎవరైనా పర్వాలేదు, అక్క కానీ లీలమ్మ కానీ ఎవరైనా వచ్చి చిన్న చిన్న ప్రార్థన చేస్తే వాక్యానికి తీసుకెళ్దాం. ఆలస్యం చేయొద్దు, త్వరగా రావాలి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 దేవా, పరిశుద్ధుడా, మీ బంగారు పాదాలకు వందనాలు, మీకు కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి ప్రభా. అయ్యా, గడిచిన పునరుద్ధాన దినం నుంచి పునరుద్ధానం దినం వరకు ప్రభా, నీ సజీవమైన రెక్కల చాటున, నీ ఆరోగ్యమైన రెక్కల చాటున దేవా మమ్మల్ని అందరినీ దాచి కాచి కాపాడవు నా తండ్రి ప్రభా. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు నా తండ్రి ప్రభా. అయ్యా, నీ మందిరంలో నా తండ్రి ప్రభా ఇట్టి రీతిగా నిన్ను స్తుతించడానికి దేవా, నువ్వు ఏర్పరిచిన బిడ్డల్ని బట్టి ప్రభా నీకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నీ నామాన్ని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, వారి మధ్యలో నేను ఉన్నాను అని సెలవిచ్చిన దేవుడవు నా తండ్రి ప్రభా. అయ్యా, మీరు సంఖ్య చూసే దేవుడు కాదు కానీ నాయన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడవు నా తండ్రి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నాయన పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. ఏ అవసరత వల్ల, ఏ అక్కర వల్ల, ఏ కొదువు వల్ల ఈ రాత్రికాల సమయంలో దేవా నీ మందిరాల్లో ప్రవేశించారు నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి నాయన, వారి హృదయ వాంఛను తీర్చండి తండ్రి. ఇంతవరకు నా తండ్రి ప్రభా మాకు తోడుగా ఉన్న దేవా, అయ్యా నీ పక్షాన నా తండ్రి నీ బిడ్డ వాక్యం పట్టుకుని నిలబడుచుండగా నా తండ్రి ప్రభా ఏడంతల ఆత్మశక్తిని బిడ్డ పైన ఉంచండి తండ్రి ప్రభా. బిడ్డ నోటికి మీరు బూరగా ఉండి నా తండ్రి నాతోనూ మాతోను నా తండ్రి ప్రభా నీ జీవవాక్కులను పలికించమని అయ్యా నా తండ్రి నీ కృప, నీ దయ, నీ కనికరము చొప్పున ప్రతి ఒక్క బిడ్డని ఫలింపచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించిన అక్కకి సంఘం తరపున హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో మరి ఆ వాక్యానికి సమయము మన మధ్యలో ఉన్న రాజ్ కుమార్ గారు వచ్చి వాక్యాన్ని పంచుకోవాల్సిందిగా వారికి సమయాన్ని ఇస్తున్నాం. అందరూ శ్రద్ధ కలిగి వాక్యాన్ని విందాం. హల్లెలూయా. చరణం పడుకుని వాక్యంలోనికి వెళ్దాం. మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నింటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నింటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా. నిన్ను
నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. అందరూ కూడా చెప్పులు పడదాం. ఆయనే మన ధైర్యం, ఆయన బాహుబలమే మనం నడిపిస్తూ మన స్థితులన్నింటినీ సరిచేసే గొప్ప దేవుడు ఆయనే. ఆయన సెలవులుగా కలగనది ఏది కూడా లేదు. నీవు సెలవీయగా కలుగనుదేముంది, వాక్కును పంపగా జరుగునదేముంది. నీవు సెలవీయగా కలుగనుదేముంది, వాక్కును పంపగా జరుగునదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. మన ముందు ఆయన ఉండగా మనకి ఎదురొచ్చేవారు ఎవరున్నారు? కార్యము చేయగా అడ్డుపడేవారు ఎవ్వరు కూడా ఈ లోకంలో లేరు. యుద్ధం ఆయనదే. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చేవాడెవడు, కార్యము చేయగా అడ్డుపడేవాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చేవాడెవడు, కార్యము చేయగా అడ్డుపడేవాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. ఆయన కరుణించగా కాదనేవారెవ్వరు ఈ లోకంలో లేరు. శక్తితో నింపగా మనల్ని ఓడించేవారు కూడా ఎవ్వరు ఈ లోకంలో లేరు. సాయం చేసే గొప్ప దేవుడు ఆయనే, గొప్ప సహాయకుడు ఆయనే. మనందరము కూడా ఆయనలో సాగినప్పుడు ఆయన బలం ఇచ్చే దేవుడు. కరుణించగా కాదనే వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు.
సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయం నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నింటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నింటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వసృష్టికి కారణభూతుడా, నీకు స్తోత్రాలు. కొద్ది నిమిషములు నీ వాక్యం పట్టుకు నిలబడొచ్చి ఉండగా కావలసిన మాటలు నీ పిల్లలందరికీ నేను ఇదిగో హృదయంలో ఉంచుకోవడానికి, భద్రపరచుకోవడానికి మీరు సహాయం దయచేయండి. విత్తబడిచినటువంటి వాక్యం నేను అపవాది ఎత్తుకెళ్ళినట్లు నేను మీరు సహాయం చేయండి. నీరు కట్టి పల్లింపు కృప దయచేయండి. ఇదిగో నేను మాట్లాడితే వ్యర్థం, మీరు మాట్లాడి మాటల ద్వారా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని జీవించే కృపను దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో కొన్ని మాటలు క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. ఫలించుట కొరకు మనం కొన్ని మాటలని ధ్యానం చేసుకుందాం. దేవునిలో మనం ఫలించాలి. దేవునిలో మనం ఫలించాలి అంటే ముందుగా అంటు కట్టబడాలి. అంటు కట్టబడితే దేవునిలో మనం ఫలిస్తాం. హల్లెలూయా. అంటు కట్టబడాలి అంటే చాలామందికి తెలుసు అంటు కట్టబడితే ఏ విధంగా ఫలిస్తూ ఉన్నాయో. మనం అందరం చాలా సార్లు గమనిస్తూ ఉన్నాం. అంట్లు కొరకు అందరికీ తెలుసు కదండి. అంట్లు అంటే తోమే అంట్లు కాదు, మొక్కల్ని అంట్లు కడుతూ ఉంటారు. చాలామంది మనం గమనిస్తూ ఉంటాం, చిన్న మొక్క చాలా అద్భుతమైనటువంటి ఫలాలని ఇస్తూ ఉంటుంది. అప్పుడు మనం అడుగుతాం, ఏంటి ఎంత అద్భుతంగా ఇది ఫలాలు ఇస్తూ ఉందంటే, ఇది అంటండి, మామిడి అంటు, లేకపోతే సపోటా అంటు అని, లేకపోతే జామ్ అంట అని ఇలా మనం చెప్తూ ఉంటాం. అంటే అంటు కట్టబడితే అద్భుతమైనటువంటి ఫలాలని ఆ యొక్క మొక్కలు ఇస్తూ ఉన్నాయి. మనం చూసినట్లయితే ఒక అంటుతో 4 రకాల పువ్వులను కూడా పూయిస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా అద్భుతంగా అంటు కట్టబడితే ఫలిస్తూ ఉన్నాయి. మనం కూడా దేవునిలో అంటు కట్టబడితే మనం కూడా అదే విధంగా అద్భుత రీతిగా దేవునిలో ఫలిస్తూ ఉంటాం. హల్లెలూయా. అంటే మనం దేవునిలో ఫలించాలి. ఎలా ఫలించాలి అంటే మనం దేవునిలో అంటు కట్టబడాలి. వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వాక్యం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించెను. సరిపోతుందండి. ఈ మాటను మనం జాగ్రత్తగా ధ్యానం చేసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి భావం మనకు కనిపిస్తూ ఉంది. నేను ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నా యందు నిలిచియుండును, ఎవను నా యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. అంటే ప్రభు అంటూ ఉన్నాడు,
నేను గురువును, మీరు శిష్యులు, లేకపోతే నేను యజమాడిని, మీరు నా యొక్క దాసులు, నేను దేవుణ్ణి, మీరు నా యొక్క పిల్లలు అని ఆయన ఆగిపోవట్లేదు. ఆయన అంటూ ఉన్నారు కదా, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. హల్లెలూయా. ఆయన కాండము అయితే మనమందరము శాఖలము. హల్లెలూయా. ఆయన ద్రాక్షవల్లి, మనం తీగలము. ఆయన ద్రాక్షవల్లి కనుక ఆ ద్రాక్షవల్లిని మనం చూసినట్లయితే ఆ ద్రాక్షవల్లి నుంచి వచ్చినటువంటి తీగలు ఏ విధంగా ఫలిస్తాయండి? ఎంత గుత్తుల కింద కాస్తూ ఉంటాయి తీగలు. మనం కూడా అలా ఫలించాలి అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం అలా ఫలించాలి అంటే ఏం చేయాలి అని మనం ఆలోచన చేసినట్లయితే మనము దేవునిలో బాప్టిజము తీసుకోవాలి. మనం ఎప్పుడైతే బాప్టిజం తీసుకుంటామో అప్పుడు దేవునిలో మనం ఫలించేవారంగా ఉంటాం. హల్లెలూయా. ఇప్పుడు మన ఇంట్లో అన్నీ ఉన్నాయి. మనం ఆలోచన చేసినట్లయితే ఫ్రిడ్జ్ ఉంది, లేకపోతే ఒక మిక్సీ ఉంది, లేకపోతే ఒక టీవీ ఉంది, ఒక ఏసీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మన ఇంటి ముందే ఒక కరెంటు స్తంభం కూడా ఉంది. కానీ సప్లై లేకపోతే ఇవి పని చేస్తాయండి? పని చేయవు. అంటే సప్లై ఉంటే ఇవన్నీ పనిచేస్తాయి. ఇప్పుడు మనం దేవునిలో ఫలించాలి అంటే మనకు కూడా సప్లై ఉండాలి. ఏ విధమైనటువంటి సప్లై ఉండాలంటే, ఇప్పుడు ఇవన్నీ పనిచేయాలంటే వైరు దానికి కనెక్షన్ ఇస్తేనే సప్లై వచ్చి అన్నీ పనిచేస్తాయి. మనం కూడా దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ ఉన్నాం, అనేక విధాలుగా దేవుని పనిలో ముందు కొనసాగుతూ ఉన్నాం. కానీ చాలామంది ఇంకా ఆ యొక్క కనెక్షన్, దేవునితో కనెక్షన్ లేకపోతే సంఘంతో కనెక్షన్ ఇంకా పొందుకోలేక ఉన్నారు. ఆ కనెక్షన్ ఏంటంటే వైర్ అన్నమాట. ఇది ఎప్పుడైతే ఈ కనెక్షన్ మనం పొందుకుంటామో, ఈ కనెక్షన్ ద్వారా బాప్టిజంలోకి మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మనం కూడా దేవునిలో అంటుకట్టబడి ఫలిస్తాము అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి వాక్యాన్ని మనం చూసినట్లయితే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 41వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 41వ వాక్యం. కాబట్టి అతను వాక్యము అంగీకరించిన వారు బాప్టిజం పొందరి, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడరి అని వాక్యం సెలవిస్తోంది. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా బాప్టిజం తీసుకోవాలని వాక్యం సెలవిస్తోంది. ఇక్కడ మనం చూసినట్లయితే కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు, అక్కడ ఉన్న వారందరూ కూడా వాక్యం అంగీకరించారు కనుక ఇంచుమించు 3,000 మంది బాప్టిజము తీసుకున్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మనము కూడా బాప్టిజం తీసుకుంటే ప్రభులో అంటుకట్టబడుతూ ఉంటాం. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే సౌలు కొరకు మనం ఆలోచన చేసినట్లయితే ఎక్కడో ఉన్నటువంటి సౌలును ఆయన తీసుకుని వచ్చి ఆయనలో అంటుకట్టాడు కనుక సౌలు ఫలించాడు అని మనం గ్రహించాలి. అయితే సౌలు గురించి మనం చూసినట్లయితే సౌలుగా ఉన్నప్పుడు ఎంతమందిని హింసించాడు, ఎంతమందిని బాధ పెట్టాడు, ఎంతమందిని చంపాడు, లేకపోతే ఎటువంటి భయంకరమైనటువంటి పనులు సౌలుగా ఉన్నప్పుడు చేశాడో, ఎప్పుడైతే ఈ సౌలుని ప్రభు తీసుకుని వచ్చి ప్రభులో అంటు కట్టాడో సౌలు ఏమయ్యాడంటే పౌలుగా మార్చబడి ఆయన గొప్పగా ఫలించినట్లుగా మన వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. పౌలు ఎంతగా ఫలించాడు అంటే ఆయన చేసినటువంటి పనులు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన కట్టినటువంటి సంఘాలు, ఆయన బోధ మనం అదంతా గ్రహించినట్లయితే ఎందుకు పనికి రాకుండా ఉన్నటువంటి సౌలును ఆయనలో తీసుకుని వచ్చి అంటి కట్టిన తర్వాత ఒక అద్భుతమైన రీతిగా పౌలుగా మారి ఆయన పరిచర్యను ఎంత అద్భుతంగా ఆయన శాఖాపు శాఖలుగా పల్లింప చేశాడు అంటే మనం కూడా బాప్టిజం తీసుకుని మనం కూడా ప్రభులో అంటి కట్టబడి మనం కూడా ఫలించేవారంగా ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఇంకా మనం ఫలించకుండా ఉన్నామేమో. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక తోటలో ఒక చెట్టు నాటబడి ఉంది, ఇంచుమించు 3 సంవత్సరాలైన దానికి కాపు లేదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సంఘంలో ఉన్న మనము ఇంకా మన జీవితంలో ఆ చెట్టు వల్లే ఫలించలేకుండా ఉన్నామేమో. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఫలించాలి, మనం అభివృద్ధి చెందాలి, మనం విస్తరించాలి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడు ఫలిస్తాము అంటే మనం ప్రభులో అంటి కట్టబడినప్పుడు మనం ఫలించేవారంగా ఉంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక చెట్టుని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. లోకాసు వార్త 13వ అధ్యాయం 7వ వాక్యం.
లోకాసు వార్త 13:7 గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెతుకుచున్నాను గాని ఏమీ దొరకలేదని వాక్యం రాయబడి ఉంది. అంటే 3 సంవత్సరాల నుంచి ఆ తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు ఫలాలు వెతుకుతూ ఉన్నప్పుడు ఏమీ దొరకలేదంట వారికి. అంటే మనం కూడా ఫలించలేకుండా ఉన్నామేమో. బహుశా మనం కూడా ఫలించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. మనం ఫలిస్తే ఆయన సంతోషించే దేవుడు. హల్లెలూయా. మనం ఫలించాలి అంటే మనం దేవుని సన్నిధిలో అంటి కట్టబడాలి, దేవునిలో అంటి కట్టబడాలి. అప్పుడే మనం ఫలించే వారంగా ఉంటాం. ఇర్మియా 17:7 మనం చూసినట్లయితే మనం అంటి కట్టబడితే ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకుంటామో ఈ వాక్యంలో మనకు అర్థమవుతోంది. ఇర్మియా 17:7 యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింత నందదు, కాపు మానదు. హల్లెలూయా. ఇక్కడ మనం ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగులు. ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో నేను వారి యందు నిలిచి ఉంటానో వారు బహుగా ఫలిస్తారు అని ప్రభు మాట్లాడుతూ, నాలో అంటు కట్టబడితే మీరు అద్భుతంగా ఫలిస్తారు అని ప్రభు మాట్లాడుతూ, మనం అంటు కట్టబడినట్లయితే మనం పొందుకునే ఆశీర్వాదాలను ఈ వాక్యంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు అని. యెహోవాను ఎవరైతే నమ్ముకుంటారో, యెహోవాలో ఎవరైతే అంటు కట్టబడతారో వారంట ధన్యులు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండునని సెలవిస్తూ ఉంది. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనలో అంటు కట్టబడతారో వారికంట యెహోవా తోడుగా ఉంటాడు అని ఇక్కడ మాట సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, వారు అంట జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారంట. ఇక్కడ మనం చెట్టు కొరకు మనం చూసినట్లయితే 1వ కీర్తనలో కూడా రాయబడి ఉంది, నీటి కాలువలను ఎర నాటబడిన చెట్టు వలె ఉందురు అని. హల్లెలూయా. నీటి కాలువలను ఎర నాటబడిన చెట్టు ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు. నీటి కాలువలను ఎర నాటబడిన చెట్టు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది, బలంగా ఉంటుంది. అది దృఢంగా దాని వేళ్ళు భూమిలోకి పాతుకుపోతూ ఉంది కనుక అది చాలా అద్భుతమైనటువంటి ఫలాలను ఇస్తూ ఉంది. చాలా అద్భుతమైనటువంటి కాపు కాస్తూ ఉంది. ఇక్కడ ప్రభు అంటూ ఉన్నాడు కదా, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండెను. అది కాలువలను ఓరన దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయం లేదు. ఒకవేళ దానికి ఎటువంటి నీరు లేకపోయినా, లేకపోతే ఎటువంటి ఎరువు లేకపోయినా అది బాధపడదంట. వెట్ట కలిగినను అది బాధపడదు. ఎందుకు అంటే అది నీటి కాలువల ఎరన నాటబడినటువంటి చెట్టు కనుక, బలంగా దృఢంగా ఉంది కనుక అది భయపడదు. ఎప్పుడు కూడా పచ్చగా ఉండని వాక్యం సెలవిస్తూ ఉంది. వర్షం లేకపోయినా సరే ఆ సంవత్సరం అంతా కూడా చింతన అందదు. ఎందుకు చింతన ఉండదంటే అది దేవునిలో అంటి కట్టబడింది. అందుకే దేవునిలో అంటి కట్టబడుతూ ఉంది కనుక దేవునిలో ఫలిస్తూ ఉంది. నీటి కాలువలను నాటబడిన చెట్టు తన కాలమందు ఆకువాడక ఫలాలిస్తూ ఉంది. ఎల్లప్పుడూ ఫలాలిస్తూ ఉన్నది ఈ చెట్టు. మనం కూడా దేవునిలో అంటి కట్టబడినట్లయితే మనం కూడా ఈ విధంగా ఫలాలిస్తాము, ఫలభరితమైనటువంటి జీవితంగా మనం మార్చుకుంటాము అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవాను ఎవరైతే నమ్ముకుంటారో వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలా మంది యెహోవాను నమ్మునట్లు కనిపిస్తూ ఉంటారు, యెహోవాను నమ్మునట్లు నటిస్తూ ఉంటారు, కానీ వారు నిజంగా నమ్మునట్లు కాదు. యెహోవాను ఎవరైతే నిజంగా నమ్ముతారో వారంట ధన్యులు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆశీర్వాదకరమైనటువంటి జీవితం, ధన్యులు అంటే ఆశీర్వాదకరమైనటువంటి జీవితం. మనం ఆశీర్వాదకరంగా ఉండాలన్నా మన జీవితం, మన కుటుంబం అంతా కూడా మనం
ఆశీర్వాదకరంగా ఉండాలంటే యెహోవాను నిజముగా మనం నమ్మాలి. అందుకే ఆయనకు మొర్ర పెట్టినప్పుడు, నిజముగా మొర్ర పెట్టినప్పుడు ఆయన మన పక్షాన్ని ఉండే దేవుడని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. ఆయనకు మనం నమ్ముకున్నట్లయితే ఆయన మన సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన నమ్ముకున్నట్లయితే ఆయన మనం అడిగి వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. ఆయన సింహం పిల్లలకైనా ఆకలితో ఉంటాయేమో కానీ ఆయన ఆశ్రయించిన వారికి ఏది కొదవ ఉండదని వాక్యం సెలవిచ్చింది. ఎందుకు కొదవై ఉండదంటే మనం యెహోవాను ఆశ్రయిస్తే చాలు, యెహోవాను నమ్ముకుంటే చాలు, ఆయన ధన్యకరమైనటువంటి జీవితంలోనికి నడిపించే దేవుడు. హల్లెలూయా. ఆయన ధన్యకరమైనటువంటి జీవితంలోకి నడిపించే దేవుడు. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉంటారంట. యెహోవా ఆశ్రయముగా ఉంటారంట. ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నీకు ఆయన ఆశ్రయముగా ఉండే దేవుడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను తలగా ఉంచుతానన్నాడు, తోకగా ఉంచుతానని సెలవిచ్చిన దేవుడు ఆయన. ఎప్పుడు ఆయన నిన్ను తలగానే ఉంచుతాడు. ఆయన నిన్ను హెచ్చించే దేవుడు, నీ కుటుంబాన్ని హెచ్చించే దేవుడు, నీ సమస్యల నుంచి విడిపించే దేవుడు, నిన్ను అత్యధికంగా ఆశీర్వదించే దేవుడు. ఎప్పుడంటే నువ్వు ఆయన నమ్మంతే. ఆయన నువ్వు నమ్మితే చాలు మహిమను చూస్తామని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఆయన నమ్మినట్లయితే ఆయన మహిమను చూస్తాం. ఆయన మహిమను మనం చూడాలి అంటే మనం ఆయన నమ్మాలి. ఆయన నమ్మి ధన్యకరమైనటువంటి జీవితంలోనికి మనం వెళ్ళాలి. ఎప్పుడైతే మనం నమ్ముతామో, ఎప్పుడైతే మనం ధన్యకరమైన జీవితంలోనికి వెళ్తామో, అప్పుడు ఆయన మన మహిమను చూసేవారంగా ఉంటాం. హల్లెలూయా. ఆయన మహిమను మనం చూడాలి అంటే మనం నమ్మకంగా ఉండాలి. అందుకే నమ్మకంగా ఉన్నవారికి మెండైన దీవెన అన్నాడు ఆయన. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికంట మెండుగా దీవెనలు ఇచ్చే దేవుడు ఆయన. ఆయన కొంచెం దీవెనలు ఇచ్చే దేవుడు కాదు. మీరు నమ్మకంగా ఉన్నట్లయితే, నువ్వు నేను నమ్మకంగా ఉన్నట్లయితే ఆయన మెండుగా దీవెనలు ఇచ్చే దేవుడు అని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మనం నమ్మకంగా ఉందాం, ఆయన ఇచ్చే మెండైన దీవెనలు మన జీవితంలో పొందుకుందాం. యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండను, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండనని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమంటే జలముల యొద్దే నాటబడిన చెట్టుని ఎందుకైనా సాదృశ్యంగా తీసుకున్నాడు అంటే, జలముల యొద్ద నాటబడిన చెట్టుని చూడండి. చాలా రకాల చెట్లను మనం చూస్తూ ఉంటాం. రోడ్డు పక్కన ఉన్న చెట్లను చూస్తూ ఉంటాం, లేకపోతే పొలాల్లో తోటల్లో ఉన్న చెట్లను చూస్తూ ఉంటాం. కానీ ఇన్ని చెట్లను చూసినప్పటికీ నీటి కాలువ ఎర్రని నాటబడిన చెట్టుని చూడండి, ఎలా ఉంటుందండి అది? ఎప్పుడు పచ్చగా ఉంటుంది. అది ఎప్పుడు చూసినా పచ్చగానే ఉంటుంది. ఎందుకంటే దానికి నీరు పుష్కలంగా వస్తూ ఉంది కనుక. ఆ నీరు దానికి అందినప్పుడు పచ్చగా ఉంటుంది. వాక్యం అనే నీరు మనకే అందుతూ ఉంది ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం. మరి మనం ఎంత పచ్చగా ఉండాలండి? సమృద్ధి అయినటువంటి వాక్యం. ఆ నీటి జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎలా పచ్చగా ఉంటుందో, ఈ వాక్యం అనే నీరు, ఈ నీరు అనే వాక్యం మన యొద్దకు వచ్చినప్పుడు మనం కూడా ఫలించే వరంగా ఉండాలి, పచ్చగా ఉండాలి. ఎప్పుడు చూసినా మనం ఆశీర్వాదంతో ఉండాలి, ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి. మనం ఇవన్నీ మన జీవితంలో పొందుకోవాలి అంటే నీటి కాలువలు నాటబడిన చెట్టు వలె మనం ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. ఇక్కడ మనం చూసినట్లయితే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువ ఓరన దాని వేళ్ళు తన్నును, వెట్టు కలుగును, దానికి భయము ఉండదంట. భయం ఉండదంట. చూడండి, తుఫాను వచ్చిన, వరద వచ్చిన భూమిలోకి బాగా పాతుకుపోయి ఉంటుంది. స్థిరంగా దృఢంగా దాని వేళ్ళు తన్నుకొని ఉంటాయి. అండ్ వరద వచ్చినా, సునామీ వచ్చినా, తుఫాను వచ్చినా, పెద్ద గాలి వచ్చినా చెట్లు పడితేయండి, అవి పడవు. ఎందుకంటే అవి బలంగా ఉన్నాయి. మనం కూడా విశ్వాసంలో బలంగా ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకటి మనం చూసినట్లయితే నీటి కాలువలను నాటబడిన చెట్టులా మనం ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎప్పుడు ఎల్లప్పుడు పచ్చగా ఉంటుంది, సంతోషంగా ఆనందంగా మనం కూడా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ చెట్టు బలంగా ఉంటుందంట, అసలు పడిపోదంట. ఎప్పుడు కూడా మనం కూడా విశ్వాసంలో అలా ఉండాలి, అంత బలంగా నాటుకుపోవాలి, పాతుకుపోవాలి విశ్వాసంలో అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఎప్పుడు ఎల్లప్పుడు ఫలాలు ఇస్తూ ఉంది. దాని కాలం వచ్చిందంటే చాలు సమృద్ధి అయినటువంటి ఫలాలు ఇస్తూ ఉంది. మనం కూడా ఎప్పుడు ఎల్లప్పుడు ఫలభరితమైనటువంటి జీవితంలో, ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలో మనం కూడా ముందు కొనసాగాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. మనం కూడా చూడండి, 1వ కీర్తన మనం ధ్యానం చేసినప్పుడు చక్కని మాట అక్కడ కూడా కనిపిస్తుంది. నీటి కాలువలు నాటబడిన చెట్టు వలె. చదవండి అమ్మ. ఆకు వాడక తన కాలమందు
ఫలం ఇచ్చిన ఎప్పుడు ఆకు కూడా వాడిపోదంట, అది నీటి కాలువలో ఎర్రనున్న చెట్టు అంత పచ్చగా ఉంటుంది. అంటే మనం ఫలించాలి, పచ్చగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం దేవునిలో అంటి కట్టబడాలి ప్రియులారా. ఎప్పుడైతే మనం అంటి కట్టబడతామో మనం దేవునిలో అత్యధికంగా ఫలించే వారంగా ఉంటామని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఫలించాలి, మనం ఫలించాలనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం ఫలించాలనే మనం ఒక మరణం మనకుంది, ఒక మరణం మనం పొందుకున్నాం, కానీ రెండో మరణంలోకి మనం వెళ్ళకూడదని మన కొరకు ఆయన మరణించి ఆయన జీవాన్ని మనకిచ్చి మనల్ని జీవింపచేస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడు ఆయన. మనం ఎప్పుడు జీవించాలి, రెండో మరణంలోకి వెళ్ళకూడదు అనేది ఆయన ఆశ. మనం ఫలించాలి, మనం అభివృద్ధి చెందాలి. ఇదిగో రెండో మరణంలోకి మనం వెళ్ళకూడదనే మన కొరకు ఆయన ముందుగా మరణించాడు. మన కొరకు ఆయన మరణించి ఆయన జీవాన్నే మనకు అనుగ్రహించాడు. ఆయన జీవాన్ని పొందుకున్నటువంటి మనము నిత్య జీవంలోకి వెళ్ళేవారంగా ఉండాలి. ఆ విధమైనటువంటి జీవితం మనం జీవించాలి అంటే నీటి కాలువల నాటబడిన చెట్టు ఏ విధంగా సాదృశ్యంగా ఉందో ఆ విధమైనటువంటి సాదృశ్యమైనటువంటి జీవితాన్ని మనం జీవించేవారంగా ఉండాలి ప్రియులారా. నీటి కాలువల నాటబడిన చెట్టు ఎప్పుడు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది, వేళ్ళు దృఢంగా ఉంటుంది. మనం కూడా ఎప్పుడు విశ్వాసంలో పడిపోకుండా అనేకులకు మాదిరికరంగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, ఫలభరితమైనటువంటి జీవితంలో మనం ఉండి అనేక మందిని ఆ ఫలభరితమైనటువంటి జీవితంలోనికి మనం నడిపించాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. గనుక ఆయన ద్రాక్షవల్లి, ఆయన ద్రాక్షవల్లి, మనం తీగలు గనుక మనం ఫలించే వారంగా ఉండాలి. ఒక ఫలించలేకుండా ఉన్నామేమో మనం ఎన్నో సంవత్సరాల నుంచి విశ్వాసంలో ఉండి, ఎన్నో సంవత్సరాల నుంచి భక్తిలో ఉండి, ఒకవేళ మన జీవితంలో ఫలాలు లేకుండా ఉన్నామేమో, ఒకవేళ మన జీవితంలో ఆశీర్వాదకరంగా లేకుండా ఉన్నామేమో. అయితే అంటూ ఉన్నాడు కదా, ఎవరైతే ఫలించకుండా ఉంటారో ఇదిగో గొడ్డలి చెట్టి వేళ్ళు ఎదట ఉంది, సిద్ధంగా ఉంది, నరకబడి ఏమంటారండి అగ్నిలో వేయబడతామంట. ఒకవేళ మనం ఫలించలేకపోయినట్లయితే మన జీవితాలు ఏమవుతాయంటే నరకబడి అగ్నిలో వేయబడతాయంట. అగ్నిలో వేయబడితే ఏమవుతుందండి, కాలిపోతుంది. మనం కాలిపోయే జీవితాలు, అగ్నిలో పడి కాలే జీవితాలు మనకొద్దు. మనం ఫలించే జీవితాల్లో మనం ఉండి శాశ్వతమైనటువంటి ఆయన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఆ ప్రేమను మనం గ్రహించి మనం కూడా ఆయనతో కలిసి ఆరాధించుకునే వరంగా మనం ఉండాలి. అంటే మనం ఎప్పుడు ఎల్లప్పుడూ విశ్వాసంలో నమ్మకంగా ఉండాలి, విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలి, ఆయన యందు నమ్మకం ఉంచాలి, ఆయన ప్రేమలో కొనసాగాలి, ఆయన యందు భయభక్తులు కలిగి సమాధానంతో ఉండాలి. అన్ని విషయాల్లో ఆయన మీద మనం ఆధారపడినప్పుడు మనం ఫలించే వారంగా మనం ఉంటాం. ముఖ్యంగా మనం ఫలించాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి నమ్మకంగా విశ్వాసంగా మనం ఆయన మార్గాల్లో వెళ్ళాలి. అప్పుడే మనం నీటి కాలువలో నాటబడిన చెట్టు ఏ విధంగా తన కాలమందు ఫలాలిస్తూ ఉందో మనం కూడా బ్రతికిన దినాలు మన జీవితంలో అటువంటి ఫలభరితమైనటువంటి జీవితంలో కొనసాగిస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనం ఎప్పుడు జీవితంలో పొందుకునే వారంగా ఉంటాం. కనుక దయచేసి గమనించండి, ఆయన ద్రాక్షవల్లి, మనం తీగలం. ఒకవేళ మనం ఫలించలేకుండా ఉన్నట్లయితే నరికి అగ్నిలో వేయబడతాం, జాగ్రత్త అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఆ నరకబడే జీవితంలోనికి మనం వెళ్ళకూడదు, కానీ ఫలించే జీవితంలోనికి మనం వెళ్ళాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిద్దాం, నమ్మకంగా ఉందాం, విశ్వాసంలో ముందుకి కొనసాగుదాం. అప్పుడే ఆయన దేవునిలో ఆశీర్వాదాలు సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తాడు. కనుక అటువంటి జీవితంలో మనం ముందుకు కొనసాగుదాం. కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. మనమంట ఫలించేవారుగా ఉండాలంట. దేవుని స్తోత్రం చెప్దామా? ఈ వారం కొద్దిమందిగా కూడుకున్నాం. దేవుని చిత్తమైతే వచ్చే వారం అందరము ఇంకా అద్భుతంగా ప్రభుని కనపడదాం. అందరూ లేచినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోద్దాం. ఇంకా కానుకలు ఏమీ ఇంకా పట్టొద్దు, జనం పెరిగిన తర్వాత పడదాం. దేవుని స్తోత్రం కలిగిన. ఒకవేళ ఎవరైనా వచ్చే వారం నుంచి ఎవరైనా స్నాక్స్ తీసుకురావాలంటే స్నాక్స్ డ్రింకులు తీసుకురండి. ఆదివారం అయితే మరి వచ్చి తక్కువ మంది కాబట్టి కానుకలు ఆఫ్ చేద్దాం. ప్రభు పనిలో మనం అందరం ఉందాం. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రభు మనల్ని బలపరచునుగాక. అందరూ కూడా కళ్ళు మూసుకుని ఈ ఆదివారం ఆరాధనలో దేవుడు నాతో మాట్లాడాడని, ప్రభువా మా జీవితాలు అంట కట్టబడేటట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ఉందాం. స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరూ స్తుతులు చెల్లిస్తూ, ప్రభువా మమ్మల్ని బలపరచండి, నీ ఆత్మశక్తితో నింపండి నాయనా. నీకు స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. నీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రం యేసయ్యా. నీకు స్తోత్రములు ప్రభు. గడిచిన కాలం అంతా మీరు కాచి కాపాడిన గొప్ప దేవుడు నాయన. నీ వెలుగుతో నీ బిడ్డలు నింపండి నాయనా. మీకే స్తోత్రములు నాయన. కష్టంలో నాయన, ఇబ్బందుల్లో, సమస్యల్లో మీరున్నారు తండ్రి. ఈ ఆదివారం ఆరాధనలో ప్రతి బిడ్డని మీరు దర్శించండి నాయన. యానికి స్తోత్రములు నాయన. ఏ బిడ్డలు ఏ సమస్యలు ఉన్నారో మీరు ఎరిగిన దేవుడు నాయన. నీ ఆత్మతో నింపండి నాయన. నీకు స్తోత్రములు నాయన. అవును దేవా, ఈ లోకంలో కట్టబడటం కంటే నీతో అంటూ కట్టబడటం ఎంతో గొప్ప ధన్యత అని మీరు సెలవిస్తున్నారు. మీరు నిజమైన ద్రాక్షావల్లి నాయన, మేము తీగలము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది పాడైపోతున్నారు నాయన. అయ్యా, నీ బిడ్డలుగా మేము ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ఆదివారం ఆరాధనలో ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి, నీ ఆత్మతో కుమ్మరించండి, కుమ్మరించండి. పరిశుద్ధుడానికి స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ దేశంలో మేము పరిచర్య చేస్తున్నాం ప్రభు. హృదయం శుద్ధి గలవారు దానిలని మీరు మాట్లాడుతున్నారు ప్రభు. ప్రతి బిడ్డకి హృదయాన్ని శుద్ధి చేయండి నాయన. అయా నీకు స్తోత్రం. అయా ఇదిగో పరిశుద్ధత లేకుండా ఎవరో నిన్ను చూడలేరని మీరు అంటున్నారు. పరిశుద్ధతలోకి నడిపించండి. అలనాడు పడిపోయిన దావీదు గుడారాన్ని మీరు కట్టించిన నా దేవుడు తండ్రి, నీకు స్తోత్రములు. అయా నీకు స్తోత్రములు. ఇదిగో తండ్రి, ఇదిగో ప్రభా, మరెన్నో రోజుల తర్వాత మరలా ఆదివారం ఆరాధనలో మాట్లాడే అవకాశం ఇచ్చారు నాయన, పాటలు పాడే అవకాశం ఇచ్చారు నాయన. నీకు స్తోత్రములు. ఇంకా నీ చిత్తమైతే ప్రభా, అనేక మంది బిడ్డలు ఇంకా సంఘంలో చేర్చబడతాక మీరు సహాయం చేయండి. ఇదిగో తండ్రి, ఆ మనుషులు పడిపోవచ్చు కానీ, రాజ్యాలు పడిపోవచ్చు కానీ, నీ సంఘాలు మాత్రం పడిపోవు. అయ్యా నీకు స్తోత్రములు. కొద్దిమందిగా మేము ప్రారంభిస్తున్నాం తండ్రి. ఇది మొదటి అడుగుగా నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. ఐక్యతలో అనేక మందిని నడిపించునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మతో నింపండి నాయన, పరిశుద్ధ ఆత్మశక్తితో నింపండి. అనేక మంది బిడ్డలు పనులు లేకుండా, అయా కుటుంబాల్లో సమాధానం లేకుండా, అయా అప్పులు భారంలో పడిపోయి నాయన, ఇదిగో భార్యాభర్తలమయ్యాని సమాధానం లేకుండా ఉన్నారు ప్రభు. మీరు సమాధానం దయచేయండి, బిడ్డలకి సమాధానము దయచేయండి. ఆపదల్లో ఉన్నవారిని మీరు తప్పించండి. చీకటిలో ఉన్న బిడ్డల్ని వెలుగులోకి నింపండి. నీ మహిమ ప్రతి బిడ్డ పైన కుమ్మరించండి. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు నాయన. అయా నీకు స్తోత్రములు నాయనా. మమ్మల్ని మీరు బలపరచండి నాయన, నీ ఆత్మతో నింపండి నాయన. ఇదిగో ప్రభువా, అయ్యా అనేకమైన బాధల్లో ఉన్నారు తండ్రి, అనేకమైన వేదనలో కుటుంబాలు ఉన్నాయి నాయన. ఈ రాత్రే మీరు మాట్లాడండి నాయన. మీరు మాట్లాడకపోతే ఏ మనిషి జీవించలేడు నాయన. మీరు దర్శించబోతే ఏ మనిషి బ్రతకలేరు నాయన. అప్పుల, ఇబ్బందుల, ఓ సమస్యల ఈ రాత్రి దేవుడు ప్రతి ఒక్కరిని దర్శించునుగా కానీ ప్రార్థిస్తాను. అయానికి స్తోత్రం. ఈ ఆదివారం ఆరాధనలో అయా ఇదిగో మాలో ఏమైనా లోపాలుంటే సరి చేసుకునే అవకాశం మీరు దయచేయండి, మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో తండ్రి నాయన, అనేక మంది బిడ్డలు రాత్రికాల సమయంలో ఆశ కలిగి వచ్చినారు. ఇక్కడున్న చెల్లెళ్ళందరినీ మీరు దర్శించండి, ఇక్కడున్న తమ్ముళ్ళందరినీ మీరు దర్శించండి. ఓ రాజానికి స్తోత్రములు. వాహనాలు కొనుక్కునే బిడ్డలకి మీరు సహాయం చెయ్యునుగా కానీ ప్రార్థిస్తున్నాను. బిజినెస్లు చేస్తున్న బిడ్డలకి మీరు తోడై ఉండనుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఇదిగో సంఘంలో అనేక మంది యవనస్తులు పనులు లేకుండా ఉన్నారు. ఈ రాత్రి వారికి మంచి శుభము కలిగినా కానీ ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాయనా, అనేక మంది సమస్యల్లో, వేదనలో, ఓ రక్ష
పాపములో పడి ఉన్న బిడ్డలందరూ లెగుస్తున్న కాక అని ప్రార్థిస్తున్నారు. నీ వెలుగు కొమ్మరించబడి నీ ఆత్మతో నింపండి నాయన. నీకు స్తోత్రములు అయ్యా. మీరు దర్శించండి. ఈ లోకంలో బ్రతికే కన్నా ఒక్కరోజు నీ సన్నిధిలో నిశ్చయితగా బ్రతికి చనిపోతే అది ఎంతో బహు శ్రేష్టం అంటున్నావు. బ్రతుకుచున్నామని ఆలోచన కలిగి రహస్యమైనది బయలుపడక మానదని మీరు సెలవిచ్చిన దేవుడు. ఇదిగో నీ బిడ్డలందరూ పరిశుద్ధులుగా ఉండుటకే మీరు పిలిచారని సెలవిస్తున్నారు నాయనా. ఈ దేశంలో అనేక మంది వ్యర్థమైన జీవితాలు గడుపుతున్నారు ప్రభా. ఓ దేవానికి స్తోత్రములు నాయన. అలనాడు నాయన సౌలుతో మాట్లాడిన నా దేవా, మా సహోదరులతో మీరు మాట్లాడండి, మా కుటుంబాలతో మీరు మాట్లాడండి, మా సంఘ బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. నీ స్వరము ఈ రాత్రి వినబడును కాకని ప్రార్థిస్తాను. యేసయ్యానికి స్తోత్రములు. రోడ్ల మీద వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అయా బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించి క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. ఇదిగో తండ్రి సహోదరుడు జీవనం సంజీవ్ ప్రభా నాయనా. ఇదిగో సందీప్ పని లేకుండా ఉన్నారు యవనస్తులు ప్రభా. అయా ఒక మంచి పని బిడ్డలకు దొరుకును ప్రార్థిస్తున్నారు నాయనా. నిండి మనసుతో ప్రార్థిస్తున్నాం. వారికున్న బంధకాల విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నా దేవుడు గొప్ప మేలులు చేస్తాడు. అలాగే మా మధ్యలో సామ్యులు గారు మొన్న నాయన ఎంతో ఇబ్బంది పడ్డప్పుడు ఆ బిడ్డను మీరు ఆదరించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. వారి కుటుంబాన్ని అప్పుల్లో ఉన్నవారు అయా బిజినెస్ చేస్తున్న బిడ్డలందరికీ శుభమని చెప్పి ప్రార్థిస్తున్నా అయా. ఇదిగో మరి మా మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఈ పరిచయం ముందుకెళ్ళే ఆలోచన మాకు దయచేసి బలపరచండి. సమస్త మహిమ మీకు చెల్లిస్తూ ప్రభా. ఏనా మీకు విరుద్ధంగా ఈ రాత్రి మేము మాట్లాడుంటే మమ్మల్ని మన్నించమని నీ పాదాలు పట్టుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు రక్తమే ప్రభు, యేసు రక్తమే ప్రభు, యేసు నామం సంపూర్ణ విజయం కలుగునగా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అనును సావాసం ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మన కుటుంబాలకును మన సంఘ బిడ్డలకును ప్రతి ఒక్కరికి ఈ కాంపౌండ్ లో జరిగే ప్రతి ఆరాధనకి దేవుడు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు మా మీద వర్షింపచేయు ఆశతో నమ్మినాము నీ సత్య వాగ్దానము నీ మహిమేగా కుమ్మరించుము దేవా. క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్, ఆమేన్. దేవుడు మనకు తోడే ఉండను గాక. పక్క వారికి సేకరణ ఇచ్చి మనందరం బయలుదేరదాం. దేవుడు మనందరిని బలపరచును గాక. ఆమేన్, ఆమేన్.